ఈ వేదికపైకి ఈరోజు నాకు ఆహ్వానించిన ఈ నూగాము రామ మందిర కమిటీ వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురువు బ్రహ్మ గురువు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎవరు మాట్లాడుకొని చూడండి. ఈరోజు శ్రీరామనవమి. మొదలు పెట్టే ముందు నా తరపు నుంచి ఒక చిన్న మనవి. అదేంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ గురుబిడ్డలే కాబట్టి, ఎక్కువ శాతం గురుబిడ్డలే ఉన్నారు కాబట్టి చిన్న మనవి నేను కోరుకుంటున్నాను. అదేంటంటే, నిన్న ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటంటే, రామాయపట్నము కొందరు భక్తులకి గురువుగా, మారుకుని మందిరికి భక్తులకి గురువుగా, ఇక్కడ నూగాములు ఉన్న బ్రహ్మంగారి మందిరికి భక్తులు గురువుగా, మనం పరపదించిన గురువు గారు కుశేల్ ఆయన గారు నిన్నే కాలం చేశారు. ఆయన స్వర్గీయులు అయినారు. ఆయన కోసం ఒక్క నిమిషము మనందరము ధ్యానించి మౌనంలోకి వెళ్తే మంచిదని నా ఉద్దేశం. దాంతోపాటు ఈ రామ మందిరము కమిటీ యొక్క గురువు కూడా ఎర్రయ్య బాబు, నారాయణ మందిర గురువు కూడా ఎర్రయ్య బాబు, కాబట్టి వాళ్ళిద్దరు కలిపి మనం ఈరోజు ఒక నిమిషము ధ్యానించి వాళ్ళ మనస్సు శాంతి చేకూరుస్తారని నేను మనం చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైతే మళ్ళీ నేను మైక్లో మాట్లాడతానో అప్పుడే మీరు కళ్ళు తెరవండి. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. వాళ్ళిద్దరూ మహానుభావులు కాబట్టి వాళ్ళ కోసం మనం కళ్ళు మూసేయండి. సమాప్తం. కళ్ళు తెరవచ్చు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా జగమంతా రామమయం అనుకుని వెళ్తుంటది మొత్తం. అయితే ఆ శ్రీరామనవమి అనే మాటకి మనం చెప్తే అందులో ఆయన కోసం, ఆ మర్యాద పురుషోత్తముని కోసం ఎంత చెప్పుకున్నా ఇంకా కొన్ని విషయాలు మిగిలిపోతూనే ఉంటాయి, ఎన్ని చెప్పుకున్నా. ఎందుకంటే రామ అనే పదము స్వర్ణమయం లాంటి. స్వర్ణము అంటే బంగారం. అది ఎన్నిసార్లు అన్నా సరే, ఆ బంగారం లాంటి మాట ఎన్నిసార్లు విన్నా సరే అది స్వర్ణమయం లాగే అనిపిస్తుంది. ఎందుకంటే అందుకనే ఏమో ఆది నుంచి సనాతన చిప్పుడు వరకు ఆ రామ అనే పదాన్ని చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ మర్యాద పురుషోత్తముని కోసం ఎంత చెప్పినా సరే ఇంకా మిగిలిపోతూనే ఉంటారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో తల్లి తండ్రి
అన్నదమ్ములు, బిడ్డలు, భార్య, సేవకులు, ఎంతమంది ఏ పాత్రలు తీసుకున్నా సరే మనకు ఎలా జీవించాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, కొడుకులతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు నిత్య జీవితంలో నేర్పించే ఏకైక ఇతిహాసము, ఏకైక మహాకావ్యం ఒకటి, అదే రామాయణం. అందులో పాత్రలు ఏదైనా తీసుకోండి మన నిత్య జీవితానికి ముడిపడినాగా ఉంటాయి. అది మనకి లోతు భావన అర్థమైందంటే మన జీవితం కూడా చాలా సున్నితంగా, చాలా నడవడిక అన్ని మారుతాయి. రామాయణంలో అన్ని పాత్రలు ఉన్నాయన్నమాట. అసలు ఈ వాల్మీకి మహర్షి ఇంతలాగా రామాయ అనే పదము రామాయణము అని పెట్టడానికి అవసరం ఏముంది? ఇంకో మాట వాడొచ్చు కదా, రామ అనేసి ఇంకో అక్కడ పదం పెట్టొచ్చు కదా. ఇది 2 పదాలు కలిసి రామాయణము అయ్యింది. మీరు రామాని పక్కన పెట్టి ఇంకో పదం అందులో తీస్తే ఏంటి వస్తుంది తెలుసా? అయనము వస్తుంది. రామ మరియు అయనము వస్తుంది. ఇక్కడ అయనము అంటే ఏంటి? మార్గం. మార్గం అంటే ఏంటి? దారి. ఎవరి దారి? ఈ 2 కలిస్తే రామాయణము అంటే రాముని యొక్క దారి అనమాట. ఇక్కడ రాముని నడవడిక, ఆయన ధర్మ పరిపాలన ధర్మంగా నడుచుకున్నారు కాబట్టి ఆయన మార్గంలో నడిస్తే అందులో ఉన్న పాత్రలు, అందులో ఉన్న రామాయణ సూత్రాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ధర్మము, నీతి, భక్తి, నడవడిక, పవిత్రత ఇవన్నీ మారుతాయి. అందులో ఉన్న సూత్రాలు రామాయణం ఒక ముఖ్యమైన సూత్రాలు. అది అందులో మీరు సీతాదేవి పాత్ర తీసుకోండి, హనుమంతుడి పాత్ర తీసుకోండి, లక్ష్మణుడి పాత్ర తీసుకోండి, సుగ్రీవుడిదైనా భరతుడిదైనా ఇవన్నీ నిత్య జీవితంలో నేర్చుకోవడానికి ఇచ్చిన మహాకావ్యం, ఇతిహాసం మన రామాయణం. అంత ఉంది అందులో. అయితే తండ్రి మాట జవదాటిని కొడుకుగా, అన్నదమ్ములకి అభిమానించే అన్నగా, భార్య దూరమైన భార్య కోసం తప్పించే భర్తగా, ప్రజల క్షేమం కోసమే ధర్మం కోసం పరిపాలించే రాజుగా, ఇవన్నీ అప్పటికి ఇప్పటికి ఎన్ని తీసుకున్నా ఈ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి ఇప్పటికీ అప్పటికి ఆదర్శమూర్తే. ఎందుకంటే ఒకానొక సందర్భంలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వస్తారట. వచ్చి ఒక సందర్భంలో వస్తే అప్పుడు వాల్మీకి మహర్షి నారద మహర్షికి ఏమి అడుగుతారంటే, స్వామి ఈ ప్రపంచంలో ఉత్తమ గుణాలు కలిగిన మానవుడు ఎవరు? ఉత్తమ గుణాలు కలిగిన మానవుడు ఎవరు అని అడుగుతారు. అప్పుడు వాల్మీకి మహర్షికి నారద మహర్షి ఏం చెప్తాడంటే, ఈ ప్రపంచంలో షోడశి గుణాలు అంటే 16 గుణాలు. షోడశి అంటే 16, షోడశి అంటే 16. ఈ 16 గుణాలు ఉత్తమ గుణాలు. కమిటీ వాళ్ళు చెప్పండి అయితే నారద మహర్షి వాల్మీకి మహర్షి చెప్తున్నారు అన్నమాట. ఈ ప్రపంచంలో 16 గుణాలు కలిగిన ఏకైక పరిపూర్ణ మానవుడు శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడికి 16 గుణాలు ఎలా ఉన్నాయో ఆ 16 గుణాలు కొద్దిగా చెప్పుకుందాం. దాని నుంచి అలా ముందుకెళ్దాం. ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటంటే ఆయన విశిష్టత, ఆయన భక్తి ఎలా ఉందో, ఆయన మార్గం ఎలా ఉందో, ఆయన ధర్మ పరిపాలన ఎలా ఉందో అవన్నీ చెప్పాను కదా ఇందాకని. ఆ మర్యాద పురుషోత్తుని కోసం ఎన్ని చెప్పినా సరే ఇంకా మిగిలిపోతూనే ఉంటారు. అయితే ఆ 16 గుణాలు ఏంటంటే, మొదటిది గుణవంతుడు. మొదటి గుణము గుణవంతుడు. అసలు గుణవంతుడి యొక్క లక్షణాలు ఏంటి? మామూలుగా మనం చెప్పుకోవచ్చు మంచి ప్రవర్తన కలిగిన వాడని. వాస్తవానికి గుణవంతుడి యొక్క లక్షణాలు ఉత్తముడు, సజ్జనుడు, సహృదయుడు అంటే నిర్మలమైన మనసు కలిగిన వాడు అనమాట. ఆ లక్షణాలు కలిగిన వాడికి గుణవంతుడు, అందుకే గుణాభిరాముడు అయ్యాడు ఆయన. రెండోది ఏంటంటే గుణవంతుడికి తర్వాత వీర్యవంతుడు. ఇక్కడ సకల మానవాళిలో ఇక్కడ వీర్యము అంటే వీరశక్తి అంటే ప్రతి మనిషిలో ఉన్న ఓజోశక్తే. ఆ ఓజోశక్తిని వీరశక్తి. ఎందుకంటే జ్ఞానశక్తికి ఓజోశక్తికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. దాన్ని ఎవరైతే క్రమబద్ధకంగా తెలుసుకుంటారో వాళ్ళకి జ్ఞానం సిద్ధిస్తుంది. అది గురువుల ద్వారా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ విషయానికి వస్తే మన శ్రీరామచంద్రుడు వీర్యవంతుడు ఎలా అయ్యాడంటే ఆ ఓజోశక్తిని అంటే ఆ వీరశక్తిని ఎలాగ క్రమబద్ధంగా తెలుసు, జ్ఞానం తెలిసిన జ్ఞాని కాబట్టి
వీర్యవంతుడయ్యాడు. మూడోది ధర్మాత్ముడు. ఎంత ధర్మాత్ముడు అంటే ఆయన నడవిడక ఆయన పరిపాలన అంత ధర్మ పరిపాలన చేశాడు కాబట్టి అది మన గుణంగా వచ్చింది ధర్మాత్ముడని. నాలుగోది ఏంటంటే కృతజ్ఞత భావం కలిగిన వాడు. కృతజ్ఞత భావం అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి సమానంగా చూసి, ఒక చిన్న పిల్ల అందరికి సమానంగా చూసే సమతామూర్తి అనమాట ఆయన. అందుకే అందరి పట్ల కృతజ్ఞత భావం కలిగిన వాడు. ఐదోది ఏంటంటే సత్యాన్ని పలికేవాడు. సత్యం అంటే ఆయన ఆచరించే విధానం అన్ని ఎప్పుడు సత్యాన్నే ఆయన తీసుకెళ్ళి, అందుకే సత్యం పలికేవాడు అన్నారు. ఆరోది ఏంటంటే గుణము దృఢమైన సంకల్పం కలిగిన వాడు. ఈ దృఢమైన సంకల్పం అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా మనసులో నిర్ణయించుకుంటే అది లోక కళ్యాణం కోసమైనా సరే, ధర్మం కోసమైనా సరే, ఆయన ఒకసారి అనుకుంటే అది పూర్తి చేసినంత వరకు వదిలేవాడు కాదనమాట. అలాంటప్పుడు అది దృఢమైన సంకల్పం అన్నమాట. అంటే అది ధర్మబద్ధంగానే ఉంటుంది, అది లోక కళ్యాణం కోసమే దృఢమైన సంకల్పం అన్నమాట. ఏడవది ఏంటంటే చారిత్రం కలిగిన వాడు. చారిత్రం అంటే ఇక్కడ ఏంటంటే జరిగిపోయిన సంఘటన, అంటే మంచి నాగరికత తెలిసిన వాడు అనమాట. ఆ విషయంలో మన శ్రీరామచంద్రుడికి ఆ పీఠం మనం ఇవ్వచ్చు. ఎనిమిదోది ఏంటంటే అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకునే ఆ పురుషోత్తముడు. అది తొమ్మిదోది ఏంటంటే విద్యావంతుడు. ఆయన ఎంత విద్యావంతుడంటే తమ గురువుల చేత పాండిత్యం పొంది జ్ఞానం పొందిన, తమ గురువులు అంటే ఎవరు? వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు. తమ గురువుల చేత జ్ఞానం పొందిన, పాండిత్యం పొందిన మహాజ్ఞాని కూడా శ్రీరామచంద్రుడు. ఇంకా పదోది వస్తే సమర్థుడు. సమర్థుడు అంటే ఇక్కడ ఏంటంటే ఏ విషయంలోనైనా, ఏ సమయంలోనైనా సరే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా అది ఎలా అంటే నిశ్చలంగా ఆలోచించి 2 సార్లు 3 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకునే అలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టి సమర్థుడు అంటారు. ఇంకా 11వది ఎన్నిసార్లు చూసినా ఆ శరీరం ఆకృతి ఎలా ఉంటదంటే ఇంకా చూడాలనిపించి అంత సౌందర్యం కలిగిన వాడు అనమాట ఆ శ్రీరామచంద్రమూర్తి. ఇంకా 12వది ఏంటంటే ధైర్యవంతుడు. ధైర్యవంతుడు అంటే ఏంటి? ఏ సంఘటనలో ఏ వేళలో అయినా సరే దేనికి కూడా భయపడని వీరాది వీరుడు ఆ శ్రీరామచంద్రుడు. ఇంకోటి అసలు కోపం వచ్చిందంటే, ఇంకో గుణం, కోపం వచ్చిందంటే ఆ కోపం సమయంలో కూడా అది ముఖం ఎలా ఉంటుందంటే శాంతంగా ప్రవర్తించే శాంతమూర్తి అనమాట ఆయన. అదొక గుణం. ఇంకా వస్తే తేజస్సు కలిగిన వాడు. అంటే ముఖంలో ఎలాంటి తేజస్సు ఉంటుందంటే ఆ ముఖం చూస్తే అంటే ఎంత సిద్ధ పురుషుడా, ఎంత యోగీశ్వరుడైన ఆ ముఖంలో ఒక తేజస్సులాగా మనకు కనిపిస్తుంటుంది అది. అందుకే మంచి తేజస్సు కలిగిన వాడు. ఇంకా చివరిది 15వది ఏంటంటే అందరిలోనూ అందరి పట్ల మంచిని కోరేవాడు, మంచినే చూసేవాడు. చివరగా ఏంటంటే మనం తీసుకోవాల్సింది ధర్మం తప్పుతుందంటే, ఒకవేళ అక్కడ కోపం ప్రదర్శిస్తే గాని అక్కడ న్యాయం జరగదు అని అంటే కోపాన్ని కూడా తెంచుకోగలిగిన వాడు అనమాట. కోపం ప్రదర్శించారు అక్కడ, ఎందుకంటే కోపం ప్రదర్శిస్తే గాని అక్కడ న్యాయం జరగదు. అది ఏని కోసం కోపం? అది ఆ సమయానికి కోపం. అది ఆ సమయానికి అక్కడ అలాగా ప్రవర్తిస్తే గాని అక్కడ న్యాయం జరగదు. ఆ కోపాన్ని కూడా తెంచుకోగలే ఇలాంటి శ్రీరామచంద్రుడు ఈ 16 ఉత్తమ గుణాలు కలిగిన ఆయన మార్గం. అందుకే రామాయణం అన్నాను కదా, రామాయణము అంటే అయనం అంటే మార్గము, దారి. ఆయన మార్గములో మరిస్తే ప్రతి మానవుడు మాధవుడు అవుతాడు. అదే రామాయణం యొక్క చేసి. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఆయన ఒక రాజుగానే చూస్తాం, కానీ కొన్ని సంఘటనలో గుణాశీలుడు అని కూడా అంటారు శ్రీరామచంద్రుని. ఆ గుణాశీలుడు ఒక చిన్న సంఘటన చెప్తాను చూడండి, ఎన్నో ఉన్నాయి. ఒక చిన్న సంఘటన, ఏదైనా రాజు సైనికులతో బయలుదేరేటప్పుడు ఎదుటి రాజ్యం మీద యుద్ధం చేస్తే, ఒకవేళ ఎదుటి రాజ్యం ఓడిపోతే, ఆ రాజ్యం ఓడిపోయిన రాజు ఓడిపోతే ఈ రాజు ఆ రాజ్యాన్ని దోచుకునేవాడు, ఆ సంపదను కూడా దోచుకునేవాడు. అలాంటి యుద్ధాలు జరిగేవి. కానీ శ్రీరామచంద్రుడు ఒక్క గుణం మీకు చెప్తాను చూడండి, ఎంత గుణశీలుడో. ఇది రామాయణంలో యుద్ధకాండంలో ఉంది మధ్యలో సంఘటన. అయితే ఎప్పుడైతే రావణాసురుడిని సంవరించి అంటే చంపేసిన తర్వాత ఇంకా మిగిలింది అయితే లంకే కదా, రావణాసురుని చంపేసి మిగిలితే లంకే కదా మిగులుతుంది. లంకంతా బంగారంగా ఉంది, లంకంతా బంగారమే. మరి అక్కడ రాజు ఓడిపోయాడు కదా, ఓడిపోయిన తర్వాత ఇంకా ఎవరికి వస్తుంది అది రాజ్యం? ఎవరైతే గెలిచారో వాళ్ళకే రాజ్యం. కానీ ఇక్కడ చిన్నది మనం చూడాలి,
లక్ష్మణతో శ్రీరామచంద్రుడు అంటున్నాడు అనమాట. ఈ రావణాసుని చంపేసిన తర్వాత ఏంటంటున్నాడు లంకను చూసి, ఒక శ్లోకం యుద్ధకాండలో ఉంది, అపి స్వర్ణామయి లంకానామే లక్ష్మణ రోచతే, అపి స్వర్ణామయి లంకానామే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. చూడండి లక్ష్మణుడితో ఎంత భావంతో ఈ మాట చెప్పారంటే దాని అర్థం మీకు చెప్తాను చూడండి. లక్ష్మణ, ఒకవేళ రావణాసుడు చనిపోయినా సరే ఈ లంక ఎంత బంగారం లాగా ఉన్నా సరే నాకు నచ్చలేదు. ఎందుకంటే జన్మభూమి కన్న తల్లి స్వర్గం కంటే గొప్పది. అందుకోసం ఆ జన్మభూమి ఏంటి, మన పుట్టిన ఊరు. జన్మభూమి కన్న తల్లి స్వర్గం కంటే గొప్పది. ఆ రెండు దగ్గర ఈ బంగారంలా కనిపించే లంక నాకెందుకు అయినా సరే ఆ తర్వాత ఆ శ్రీరామచంద్రుడు రావణాసురుడు చిన్న తమ్ముడైన విభూషణుడికి ధర్మ పరిపాలన చెప్పి రాజ్యాన్ని ఎలా పరిపాలన నేర్పించి ఆ లంకని ఆయనకే అప్పగించాడు తప్ప అందరు రాజుల్లాగా ఆక్రమించుకోలేదు. అది గుణశీలుడి యొక్క ప్రభావం. ఇలా ఉంటది ఆయన ఉత్తమ లక్షణాలు. అయితే ఇప్పుడు మనము ఆయన ఉత్తమ లక్షణాలని తెలుసుకున్నాము, ఆయన విశిష్టత ఎంతో కొంత తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ముఖ్యమైన పాత్రలు కొన్ని ఉన్నాయి. ఆయనతో నడిచిన వాళ్ళు ఎవరు? లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు. ఆయనతో ప్రయాణం చేశారు కదా, ముఖ్యమైన పాత్రలు ఇవే కదా. సీతాదేవి పవిత్రకు ప్రతీకత, లక్ష్మణుడు భాతృ ధర్మానికి ప్రతీకత, హనుమంతుడు భక్తికి ప్రతీకత. వీళ్ళు కూడా ధర్మ పరిపాలన ఆయనలో నడిచారు. అందుకే కదా వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే శ్రీరామచంద్రుడు మరి ఆంజనేయ స్వామి యొక్క బంధం ఎంత గొప్ప బంధమో ఒక రెండు విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళ కోసం కూడా తెలుసుకోవాలి కదా మనం. శ్రీరామచంద్రుడు మరియు ఆంజనేయ స్వామి మధ్య జరిగిన బంధము, నడిసే బంధము సమభావంతో కూడిన అనుబంధమే. అది ఎలాంటి అనుబంధం అంటే, హనుమంతుడు అనగానే మనకి ఏంటి గుర్తొస్తాడంటే సీతారాము లక్ష్మణు, సీతాదేవి దగ్గర, లక్ష్మణ్ దగ్గర, ఇక్కడ రాముడి దగ్గర ఆ దాసుడుగా ఉండే ఒక భంగం ఉంటుంది కదా, దండం పెట్టినట్టు. ఆ భంగంలో ఉన్న ఆంజనేయ స్వామి మనకు గుర్తొస్తాడు ఎక్కడ చూసినా సరే. కానీ ఆయన కోసం చెప్పుకుంటే ఎంత చెప్పినా సరే ఇంకా తక్కువే. ఎందుకంటే ఆయన అతులిత బలశాలే కాదు, అమిత పరాక్రముడే కాదు. బ్రహ్మ, ఇంద్ర, వాయు దేవతలు మహర్షుల దగ్గర వరాలు పొందిన మహాజ్ఞాని, వేదాలు, వేదంగాలు, కాల ధర్మాలు, సర్వశాస్త్రాలు నేర్చిన యోగీశ్వరుడు. ఆయనకి ఇదే కాదు, నవవ్యాకరణ పండితుడనే పేరు కూడా ఉంది ఆంజనేయ స్వామికి. నవవ్యాకరణ అంటే 9 రకాల వ్యాకరణలో పాండిత్యం పొందినవాడు. అంత పాండిత్యం పొందినా సరే ఇంకో పేరు ఉంది ఆయనకి, చిరంజీవి అని పేరు కూడా ఉంది. చిరంజీవి అంటే అమరుడు, మరణం లేనివాడు, చావు లేనివాడు అనర్థం. సప్త చిరంజీవుల్లో ఆంజనేయ స్వామి కూడా ఒక్కడు. అలాంటి యోగీశ్వరుడు కానీ రాముడి సన్నిధిలో మాత్రము దాసాంజనేయుడుగా, భక్తాంజనేయుడిగా ఇలాగానే ఉంటాడు తప్ప ఆ భక్తి భావంలో మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇద్దరు హరిహరులే, అవతార పురుషులే. చెప్పాలంటే ఒకరిది నరత్వము, ఇంకోటిది వానరత్వము, అంతే తేడా. శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడైతే హనుమంతుడు బుద్ధిమంతుల వరిష్ఠుడు. శ్రీరామచంద్రుడు తండ్రి మాటకు కట్టుబడిన వాడైతే రాముడి మాట కట్టుబడి వాడు కూడా హనుమంతుడు. శ్రీరామచంద్రుడు సూర్యవంశస్థుడైతే హనుమంతుడు ఆ సూర్యుని దగ్గర వేదాలు, వేదాంగాల, సకల శాస్త్రాల ఉపదేశం పొందిన మహాజ్ఞాని. ఇవన్నీ మనం చూసుకుంటే కానీ ఒక స్వామి, ఒక భక్తిలోని ఒక భక్తుడు ఎలా ఉండాలో సకల మానవాళికి చూపించిన శ్రీరామచంద్రుడు, ఈ ఆంజనేయ స్వామి ఇద్దరు హరిహరులే, ఇద్దరు అవతార పురుషులే. చెప్పాలంటే ఒకరు శ్రీ మహావిష్ణు యొక్క అవతారం రాముడు, శివుడి యొక్క అవతారం హనుమంతుడు. ఇలాగే మనం చూసుకోవాలి. కొన్ని దగ్గరలా మనం వింటూ ఉంటాం, ఉండొచ్చు, భేదం ఉండొచ్చు. అది ఎలా ఉంటుందంటే శివకేశులు వేరు వేరు అంటుంటారు. అంటే విష్ణు వేరు, శివుడు వేరు, విష్ణు వేరు, శివుడు వేరు అంటారు. శివుడికి విష్ణుడికి భేదం ఉంది. వాస్తవానికి శాస్త్రం ఏం చెప్తుందంటే శ్రీ మహావిష్ణుని పూజించిన
నువ్వు శివుడికి పూజించిన ఆ పూజ ఎవరికి పూజించినా సరే ఆ పూజ పరమేశ్వరుడికి అందుతుందని శాస్త్రం చెప్తుంది. అది ఎలాగంటే మీకు చెప్తాను చూడండి. అది శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన మాటే. ఏంటంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణువు విష్ణువస్య హృదయం శివ. అంటే ఇక శివ స్వరూపమే విష్ణు స్వరూపము, విష్ణు స్వరూపమే శివ స్వరూపము. శివుడిలో ఉన్న హృదయము విష్ణువే, విష్ణు హృదయము శివుడే. ఇద్దరిలో భేదము లేదు, ఇద్దరు ఒక భావమే, ఒకటే. ఇద్దరిలో ఎవరు పూజించినా సరే ఆ పూజలు ఎవరు చెందితే ఆ పరమేశ్వరుడిగా చెందుతాయి. ఇక్కడ మనకి ఏమర్థమైంది? ఇద్దరిలో ఏ భేదం లేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు మనము రాముడి యొక్క విశిష్టతలో గుణశీలుడు, శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి యొక్క మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో ఇవన్నీ తెలుసుకున్నాం. ఈ రామ అనే పదం అంటున్నాం కదా ప్రతిసారి. ఈ రామ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టింది, అసలు దీని యొక్క రహస్యం ఏంటి? ఈ విషయం తెచ్చుకుని తత్వ విచారం, దీని నిగూఢమైన సత్యం ఏంటి? ఈ విచారంలోకి వెళ్దాం. ఆ రాముడు ఎంత గొప్పవాడు ఇంకా మనకు అర్థమవుతుంది. ఆ శ్రీరామచంద్రుడు ఆత్మరాముడికి ఎలా ఉన్నాడు ఇంకా అర్థమవుతుంది మనకు. రాముడు పుట్టక ముందే రామ అనే పదము ఆది నుంచి ఉన్నది. రాముడు త్రేతాయుగంలో పుట్టొచ్చు, కానీ రామ అనే పదము ఆది నుంచి ఉన్నది. ఎలా ఉంది? పరమశివుడు పార్వతీ చెప్పిన మాట ఈశ్వరవాచులో, శ్రీ రామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎవరు చెప్తున్నారు? పార్వతీదేవికి పరమశివుడు చెప్తున్నాడు. దేవి, రామనే పదము ధ్యానించు. ఎలా? ఎన్నిసార్లు? సహస్రనామ తత్తుల్యం, తత్తుల్యం సమానం 1000 సార్లు. అంటే నువ్వు ఆ రామనే పదాన్ని ధ్యానిస్తే విష్ణు సహస్రనామం అంటే మహావిష్ణుకి 1000 పేర్లు ఉన్నాయి. 1000 పేర్లు ఉన్నాయి. ఆ 1000 పేర్లతో సమానమని చెప్పేశారు ఆ శ్లోకంలో. ఆ శ్రీ మహావిష్ణు యొక్క 1000 సహస్రనామ తత్తుల్యం అంటే అందుకు నువ్వు ధ్యానించు దేవి అని అంటారు శ్రీరామ్. ఇక్కడ మనకి ఏం చెప్పారు? రామ అనే పదము ధ్యానిస్తే ఏంటనేది సమానం చెప్పారు. రామ అనే పదాల పుట్టుకి చెప్పలేదు కదా. ఆ పుట్టుకైతే మనం తెలుసుకుందాం. అసలు రామ అనే పదం ఎలా పుట్టింది? వాస్తవంలోకి వెళ్తే ఆ అధిష్టాన దేవతలైన ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీ మహావిష్ణు, ఆ శివుడి యొక్క కలయికే రామ అనే పదం పుట్టింది. అది ఎలా అని మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ శ్రీ మహావిష్ణు యొక్క మహామంత్రం ఏంటి? అష్టాక్షరి మంత్రం. పరమశివుడి యొక్క మహామంత్రం ఏంటి? పంచాక్షరి మంత్రం. ఇక్కడ శివుని యొక్క మహావిష్ణు శ్రీమన్నారాయణ మహామంత్రం ఏంటో అష్టాక్షరి మంత్రం. ఏంటది? ఓం నమో నారాయణాయ. మరి పరమశివుడి యొక్క పంచాక్షరి మంత్రం ఏంటి? ఓం నమ శివాయ. అక్కడ ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం, ఇక్కడ పరమశివుడి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఇద్దరు శివకేశవులే. మహావిష్ణువు, ఇక్కడ పరమశివుడు, ఇద్దరికి మహామంత్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ 2 పదాలు మనం తీసుకుందాం. ఏంటంటే శ్రీ ఓం నమో నారాయణాయలో నారాయణ పదం, ఓం నమ శివాయలో నమ శివాయ అని ఈ 2 పదాలు తీసుకొని నారాయణలో నా తర్వాత 2వ అక్షరం ఏంటి? రా. సంస్కృతంలో 2వ అక్షరాన్ని యతి అంటారు. ఆ 2 యతి అక్షరాలు తీసేద్దాం. ఎలా అంటే నారాయణలో రా తీసేయండి, నమశివాయలో మా తీసేయండి. ఏంటంది? రామ అయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏంటైంది? రామ అనే పదము శివకేశుని యొక్క కలయికే, ఆ శ్రీమన్నారాయణుడు పరమశివుడి యొక్క కలయిక వల్ల పుట్టిన పదమే ఇది. ఎంచకడం చూడండి. దీన్ని బట్టి భేదం ఎక్కడ ఉంది? రామ అనే పదం ఎంత గొప్పది ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదమ్మా. అంటే శ్రీమన్నారాయణ యొక్క అష్టాక్షరి మంత్రం అది మహామంత్రం, పరమశివుడి యొక్క పంచాక్షరి మంత్రం ఓం నమ శివ, ఈ 2 కలయిక వల్ల తీసుకొచ్చిన పదమే ఈ రామ. కానీ ఇక్కడ మనం రామ అనే పదం ఉచ్చరిస్తున్నామే బాహ్యంగా. ఈ రామ అనే పదము వెళ్తూ 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 అది నిగూఢ సత్యంగా అంతర్ముఖంగా ఆత్మరాముడిగా మారిపోతుంది. అది ఆత్మరాముడికి ఎలా మారుతుందో అదే తారక మంత్రము. ఆత్మరాముడు మారినప్పుడే తారక మంత్రము, అదే ఆది మంత్రము. అది ఎలా ఉందో అది గురువులే చెప్తారు, గురుముఖత నేర్చుకునే విషయాలు. ఎందుకంటే ఇక్కడ బాహ్యంగా చెప్పే రాముడు రహస్యంగా
అంతర్ముఖంగా అది తారక మంత్రంగా ఎలా అయిందో అది గురుముఖత తెలుసుకునే విషయాలు. ఎందుకంటే తెలుసుకునే విషయాలు అని అంటున్నాను, ఈ తారక మంత్రమే సకల జగత్తుని, సకల మానవాళిని, సకల 33 కోటి దేవతలకి 7 కోటి మంత్రాలు ఉన్నాయి. ఈ తారక మంత్రమే వశం చేసేది. ఇది మనస్సు నిర్మలం కోసం చేసే ఈ తారక మంత్రమే ఈ రహస్యంగా ఈ రామనయ పదము అంతర్ముఖంగా ఎలా తారక మంత్రం అయ్యిందో ఒక వివరంలోకి వెళ్దాం. అయితే ఇక్కడ ఈ తారక మంత్రమే పార్వతీదేవికి పరమశివుడు ఉపదేశించిన మంత్రం. ఈ తారక మంత్రమే వాల్మీకి నారద మహర్షి ఉపదేశించిన మంత్రం. ఈ తారక మంత్రమే భరద్వాజుడికి వాల్మీకి ఉపదేశించిన మంత్రం. ఈ తారక మంత్రమే వ్యాస మహర్షికి తన తండ్రి అయిన పరాశరుడు ఉపదేశించిన మంత్రం. ఈ తారక మంత్రమే సుఖ మహర్షికి వ్యాస మహర్షి ఉపదేశించిన మంత్రం. ఈ తారక మంత్రమే రామకృష్ణ పరమహంసుల వారు తన గురువైన తోతాపూర్కి ఉపదేశించిన మంత్రం. ఈ తారక మంత్రమే సిద్ధయ్యకు శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపదేశించిన మంత్రం. ఇలాగా ఎందరో మహానుభావులు ఈ తారక మంత్రం యొక్క మనసు నిర్మలం చేసి ఆ పరిపూర్ణ పరబ్రహ్మం స్థాయి ఈ గురుముఖత తెలుసుకునే విషయాన్ని ఉడిగిమైన సత్యాన్ని ఈ రామమయంలోనే ఉంది. ఈ రామమైన అంతర్ముఖంగా ఎలాగుందో అది గురుముఖత తెలుసుకోండి. ఎందుకంటే ఏకాంతంగా తెలుసుకునే విషయాలు ఏకాంతంగా తెలుసుకోవాలి. మీరు అనుకోవచ్చు, నాయన మరి ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, మరి ఇన్ని ఉన్నాయి, మరి చదువుకుని మన జ్ఞానం సంపాదించలేమా, మరి గురువు అవసరమా అనుకోవచ్చు. వాస్తవమే. పోనీ గురువు లేకుండా ఏ విద్యనా సంపాదించి ఉన్నదంటే ఇది ఈ మాట నేను చెప్పింది ఇది కూడా శాస్త్రపరంగా మీరు చూసుకోండి. మనం ఏదైతే ఈరోజు శాస్త్రంలో అది ఉంది, శాస్త్రంలో ఇది ఉందని మాట్లాడుతున్నామే, ఈ శాస్త్రాలు కూడా రాసింది ఒక మహాత్ములు వాళ్ళ గురువుల చేత జ్ఞానం పొంది సాధన చేసి తపస్సు చేసిన శ్లోకాలే కదా. గురువు లేకుండా ఏది సాధ్యం కాదు. చిన్నప్పటి నుంచి ఇన్ని విషయమే గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఎందుకన్నాము అంటే ఏదైనా గురుముఖత అంటే శాస్త్రం అనేది లేదని కాదు, శాస్త్రము మార్గము అంటే దారి చూపిస్తుంది. గురువు అనుభవం, మార్గము అనుభవం రెండు అవసరమే. ముందు వాక్యమే కదా పుట్టింది, తర్వాత పుస్తకాలు వచ్చాయి. గురువే కదా ముందు వాక్యం ద్వారా వచ్చారు. అంటే ఇక్కడ మనకి ఏంటి అర్థమైంది? శాస్త్రం మార్గం అయితే గురువు అనుభవం, మార్గం జరుగుతుంది. అక్కడ మూడు ఉంటుంది. మూడు పోయేవాడు ఎవరు? గురువే కదమ్మా. అది అయితే ఇంతవరకు మనం తెలుసుకున్న ఈ రహస్యాన్ని, ఈ రామతత్వాన్ని ఇప్పుడు కూడా మనము ఒకవేళ చిన్న మనవి ఏంటంటే, ఏదైతే ఇప్పటి వరకు చేశామో అది జరిగిపోయింది. నాయన ఇంత పెద్ద సంసారంలో అన్ని చేసుకుంటూ ఈ పరమార్థ విషయాన్ని తెలుసుకోవాలంటే కొద్ది కష్టంగానే ఉంటుందంటే, ఎన్ని కష్టాలున్నా సరైన ఆత్మజ్ఞానం, సరైన జ్ఞానం కలిగిందంటే ఈ కనిపించే ఈ కష్టాలు సుఖాలు ఇవన్నీ మనకు ఆనందకరంగానే ఉంటాయి తప్ప కష్టంగా ఉండవు ఏది కూడా. ఎందుకంటే ఇవన్నీ జీవితంలో ఒక భాగాలు, అంతేత కష్టాలు కాదు, ఇవన్నీ భాగాలు. ఇంత అంటే ఈ భాగాలను తెలుసుకోవాలి అంటే సరైన జ్ఞానం అవసరం. లేకపోతే ఈ సంసారం వచ్చిన కష్టాల కల్లా మనం కొట్టుకుని పోతూనే ఉంటాం. అందుకోసం మార్పు అనేది చాలా అవసరం. అది చిన్న కథతో వివరించి నేను ముగించేస్తాను. ఏంటంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నా, ప్రతి మనసులో చైతన్యం కలగాలనే ఉద్దేశంతో ఈ కథ కూడా చెప్తున్నాను. మీరు వినుంటారు, పక్షి జాతుల్లో ఎక్కువ సంవత్సరాలు బతికే పక్షి ఏదైనా ఉందంటే అది గద్దే. ఎక్కువ సంవత్సరాలు. దాని జీవిత రహస్యం మనం తెలుసుకున్నామంటే ఇన్ని కష్టాలు పడిందా గద్ద అని మనకు అనిపిస్తుంది. జీవిత రహస్యం ఏంటి తెలుసా? కానీ మనం చూసేదంటే దానికి 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు. కానీ మనం అనుకున్న 70 సంవత్సరాలు బతుకుతుంది. కానీ ఆ 70 సంవత్సరాలు చేరుకోవటానికి ఎన్ని కష్టాలు పడిందో అది మనకు తెలియదు. అది ఎన్ని కష్టాలు పడిందో ఇది మన జీవితానికి ముడిపడించుకుంటే, ఒక పక్షి ఒక జంతువులే కదా ఎంత కష్టపడేటప్పుడు ఈ ఉత్తమమైన మానవ జన్మని నేను ఆ పరమార్థం తెలుసుకోవాలంటే నేను ఇంక ఎన్ని వదులుకొని ఎన్ని చేస్తూ ఇవన్నీ చెయ్యాలనేది ధైర్యం కలగటానికి కథ చెప్తున్నాను అంతే. ఎందుకంటే గద్ద సుమారుగా 40 సంవత్సరాల వయసు వస్తే ముసలైపోదు. కానీ మనకి 70 సంవత్సరాలు చెప్పుకున్నాం. 40 సంవత్సరాల వయసు రాగానే ఏమవుతుందంటే దాని ముక్కు కదా, ఏదైనా ఒక చేపను పట్టాలన్నా ఏదైనా తినాలన్నా ఈ ముక్కు ఇలా ఉండదు, ఆ ముక్కుతో చీకుతుంటది అనమాట తినడానికి. కానీ
జంతువు పట్టాలన్నా ఏదైనా చేపను పట్టాలన్నా సరే దాని గోలుతోనే పడుతుంది అది. ఆ గోలు బలంగా ఉంటాయన్నమాట. ఆ గోలును ఇలా పట్టుకొని తీసుకెళ్లి తింటారు. అది తినడానికి మన ముక్కు కూడా అంత బలంగా ఉండాలి కదా, ఆ ముక్కు కూడా అంత బలంగా. కానీ 40 సంవత్సరాలు వస్తే ఆ ముక్కులో బలం పోతుంది, అంటే పట్టుకునే దానికి కూడా శక్తి ఉంది. ఈ గోలులో కూడా ఏదైనా పట్టుకుందామా అంటే పట్టుకునే శక్తి లేదు, అంటే ముసలి అయిపోయింది. ఈ రెక్కలు ఎగిరే రెక్కలు ఉన్నాయి కదా, ఈ ఎగిరే రెక్కల్లో కూడా వెంట్రుకలు కూడా ఒకటే వాడు ఊడిపోతుంటాయి అన్నమాట. మరి మనం 70 సంవత్సరాలు అని చెప్పుకున్నాం, కానీ అప్పుడు గద్దకి రెండు మార్గాలు ఉన్నాయి. అయితే చనిపోవాలి, అయితే మార్పు చెందాలి. మార్పు అంటే ఏంటి? నేను ఇంకా బతకాలి. నేను బతకాలంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే ఏం చెయ్యాలి అది ఆలోచించలేదు అనుకోండి, చనిపోవాలి. ఎందుకంటే ఏం తింటారు, బలం కూడా లేదు, దాని ఆహారం దాన్ని తెచ్చుకునే బలం లేదు దానికి. ఇప్పుడు అదేం చేస్తా తెలుసా? ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ కొండపైన పెద్ద రాయి చూసుకొని 150 రోజులు భోజనం లేకుండా 150 రోజులు అంటే 5 నెలలు అనమాట. ఇది మీరు జీవిత సత్యాలు కూడా మీరు ఎవరికైనా అడగొచ్చు, ఇది కథ ఎంతవరకు వాస్తవం అనేది. నగ్న సత్యాలు ఇవన్నీ. కొన్ని భగవంతుడు ఏం చేశాడంటే మనకి అర్థం అవ్వాలని ఉపమానాలన్నీ కొన్ని జీవరాశుల్లోని ప్రకృతిలోనే పెట్టేశాడు, మనం ఎక్కడో ఎత్తుకోనక్కర్లేదు. నగ్న సత్యాలన్నీ తాబేలు తీసుకున్నా, చేప తీసుకున్నా, కొన్ని నిగూఢమైన సత్యాలు ఉన్నాయి, దాన్ని చూస్తే మనకు జ్ఞానోదయం కలిగేస్తుంటది. ఈ గద్దది కూడా అంతే. ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే పెద్ద రాయిని చూసుకొని, ఈ ముక్కు ఉంది కదా, ఈ ముక్కు బలం పోయింది. ఆ ముక్కుని ఏం చేస్తుందంటే ఆ పెద్ద రాయి మీద కొట్టి రక్తం వచ్చేస్తుంటది, భరిస్తూనే ఉంటది. కొట్టి కొన్ని రోజుల తర్వాత ఈ ముక్కు వచ్చేస్తుంది. అది ఎలా ఉంటది కదా, అది బయటకు వచ్చేస్తుంది. ఆ బాధను కూడా భరిస్తుంది అది. తర్వాత మరి గోళ్ళు ఉన్నాయి, మరి గోళ్ళు కూడా బలంగా లేవు కదా. ఒక్కొక్క గోరిని ఆ రాయి మీద కొట్టి ఈ గోరిని అలా ఒక గోరిని తీసుకుంటూ ఒక గోరి రక్తం వస్తూనే ఉంటది. ఈ ప్రక్రియ జరగటానికి 150 రోజులు జరుగుతుంది గద్దకి. అంటే 5 నెలలు కష్టపడుతుంది ఈ గోళ్ళు రావటానికి, ఇది రావటానికి, ఈ రెక్కల్లో ఉన్న వెంట్రుకలు రావటానికి. 5 నెలల తర్వాత ఏమవుతుంది తెలుసా? నూతనంగా కొత్త ముక్కు వస్తుంది, కొత్త గోళ్ళు వస్తాయి, రెక్కల్లో కూడా బలం వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ 30 సంవత్సరాలు బతుంది. ఇదే గద్ద యొక్క రహస్యం. భగవంతుడు ఇచ్చిన వరం. 2 మార్పులు వచ్చాయి, అయితే చనిపోవాలి, అయితే మార్పు చెందాలి. అలాగే మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఒక జీవరాశులు ఇంత కష్టపడి పైకి వచ్చేటప్పుడు ఈ ఉత్తమమైన మానవ జన్మ ఆ పరమార్థాన్ని చేరుకోవటానికి ఎందుకు వృధా చేసుకోవాలి? ఇవన్నీ ఈ సంసారం అంతా మన జీవితంలో ఒక భాగంలాగా చూడాలి. ఎందుకు చూడాలి అంటే ఇది కేవలము సరైన జ్ఞానంతోనే ఈ కష్టాల సుఖాల అని అర్థమవుతుంది. ఆ సరైన జ్ఞానం కలిగితే ప్రతిదీ ఆనందమయమే. ఇదే నేను చెప్పబోయే శుభ్ర మాట. నేను ముగిస్తున్నాను. జై గురుదేవ్.